Hello foodies, welcome to Aadhan Food and Travel. నేను మీ చైతు. ఈ రోజు మనం వచ్చేసాము ప్రగతి నగర్ లో ఉన్న విస్తరాకు పులావ్స్ కి. ఇక్కడ అన్ని ఆంధ్ర స్టైల్ ప్యూర్ పులావ్స్ దొరుకుతాయంట. ఇది ఒక కపుల్ స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ వీళ్ళ హస్బెండ్ ఫుడ్ ని సూపర్ చేస్తారంట. సో ఆ ఫుడ్ అంతా తీసుకొచ్చి మన రెస్టారెంట్ లో ఎందుకు పెట్టకూడదు అని చెప్పి ప్లాన్ చేసి ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. అండ్ దీనికి ఉన్న రివ్యూస్ అయితే సూపర్ ఉన్నాయి. ఆల్రెడీ మేము ఇందాక ఒక రివ్యూ తీసుకున్నాము. అండ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 5 ఇస్తాము. ఎందుకంటే ఫుడ్ అంత బాగుంది అండ్ వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి తినడానికి ఇష్టపడుతున్నారు. సో ఇంత ఇష్టపడుతున్న ఫుడ్ని నాకు కూడా తినాలని చాలా కోరికగా ఉంది. సో ఇప్పుడు నేను కూడా లోపలికి వెళ్ళేసి అది ఎలా ఉందో టేస్ట్ చూసేసి మీకు చెప్పేస్తాను. వెళ్ళిపోదాం రండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? రాకేష్ అండి. ఓకే, సో ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? నిన్న నా బర్త్డే అనక వచ్చాము ఫ్రెండ్ ఇవ్వడానికి. ఓకే, సో నేను కెఫేకి వెళ్ళాము. తర్వాత ఇక్కడ కొంత ఫ్రెండ్స్ ఉంటే ఇక్కడ వచ్చాము. ఇన్స్టాలో చూసినాక ఇక్కడ టేస్ట్ బాగా నచ్చిందని వచ్చాము. ఓకే, సో ఇప్పుడు ఏం ఆర్డర్ చేశారు? చికెన్ ఫ్రై పులావ్. ఇక్కడ బాగా నాకు నచ్చింది. ఇక్కడ చికెన్ ఫ్రై పులావ్ ఒకటే తిన బాగా నచ్చింది. సో సెకండ్ టైం కూడా ఈరోజు వచ్చారు ఇలా. ఓకే, సో ఇప్పుడు అవుట్ ఆఫ్ 5 మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 5 ఇచ్చేస్తారండి. 5 ఇచ్చేస్తారా? అంత బాగుందా ఫుడ్? నచ్చినందుకు వచ్చా కదండి. ఓకే, హాయ్ అండి. హాయ్, మీ పేరు? సిద్ధార్థ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏం టేస్ట్ చేశారు? పన్నీర్ పులావ్. ఓకే, సో అది ఎలా అనిపించింది? చాలా బాగుంది. సో దీనికి మీరు ఇచ్చే రేటింగ్? 5 out of 5. 5 out of 5. ఓకే, సో నెక్స్ట్ టైం విజిట్ చేస్తారా మళ్ళీ? ఎస్, విజిట్ చేస్తాం. బాగుంది. బట్ అలాంగ్ విత్ యువర్ ఫ్రెండ్స్? ఎస్, అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్. ఎస్, థ్యాంక్ యూ. ఫుడ్ అయితే మన టేబుల్ మీదకి వచ్చేసింది. అండ్ 2 స్టార్టర్స్ 3 పులావ్స్ అయితే నా ముందు ఉన్నాయి. అండ్ అవేంటి అని నేను మీకు చెప్తాను. ఇది వచ్చేసి కాజు చికెన్, అండ్ ఇది చికెన్ డబుల్ ఆర్, ఇది వచ్చేసి పన్నీర్ మిక్స్డ్ పులావ్, అండ్ ఇది చికెన్ ఫ్రై పీస్ పులావ్, అండ్ ఇది స్పెషల్ మిక్స్డ్ నాన్ వెజ్ పులావ్. సో ఇవన్నీ టేస్ట్ చేసేసి ఎలా ఉన్నాయి నేను మీకు చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ నాకు ఇది తినాలనిపించింది, కాజు చికెన్. చూసారా, ప్రాపర్లీ కుక్డ్, మంచిగా ఇందులో కాజు కూడా వచ్చేయింది. చూడ్డానికి అయితే చాలా బాగుంది. చాలా బాగుంది. మనం ఇంట్లో మంచిగా పకోడీలు వేసుకున్నట్టు లిటరల్లీ సూపర్ ఉంది. దీన్ని మంచిగా మనం ఒక సైడ్ డిష్గా వాడుకోవచ్చు. అండ్ ఐఎమ్ షూర్ ఇది తిన్న ప్రతి ఒక్కరూ దీన్ని ఇష్టపడతారు అండ్ మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. అంత బాగుంది. టూ యమ్మీ, చాలా బాగుంది. ఇది వచ్చేసి చికెన్ డబుల్ ఆర్. దానికి అంటే కాజు చికెన్కి అండ్ దీనికి కలర్ డిఫరెన్స్ ఉంది. అండ్ టేస్ట్ అయితే అంతా టోటల్ సాఫ్ట్ ఉంది కాజు చికెన్. అంటే స్పైసీ లేకుండా చక్క మనం పకోడీ తిన్నట్టు అట్లా. అండ్ ఇదైతే మంచిగా మసాలాస్ అవి తెలుస్తుంది అనమాట. 2 డిఫరెంట్ టేస్ట్లు. అండ్ ఇది కూడా చాలా బాగుంది. సాంబార్లోకి అయితే మంచిగా తినేసేయచ్చు. ఇది ఒక సైడ్ డిష్ పెట్టేసుకొని. టేస్ట్ గురించి అయితే చెప్పనవసరం లేదు. జింగ్ అమేజింగ్, చాలా బాగుంది. ఇప్పుడు నేను తిన్న ఈ సెకండ్ స్టార్టర్ కానీ ఫస్ట్ స్టార్టర్ కానీ టేస్ట్లో ఎట్లాంటి కాంప్రమైజేషన్ అయితే లేదు. అండ్ ఇవే కాదు, ఇక్కడ వెజ్ స్టార్టర్స్ ఉన్నాయి, అట్లా ఇంకా నాన్ వెజ్ స్టార్టర్స్ ఉన్నాయి. నేను బల్ల గుద్ది చెప్తాను, ఇవే ఇంత బాగున్నాయి అని అంటే ఇంకా ఉన్న స్టార్టర్స్ని అయితే అదైతే ఇంకా వే లెవెల్లో ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే టేస్ట్ అయితే అది బాగుంది ఇది బాగుంది లేదు, దేని టేస్ట్ దానికి ఇచ్చి పడేశారనమాట. ఇప్పుడు నేను పన్నీర్ మిక్స్డ్ పులావ్ ట్రై చేయబోతున్నాను. ఎందుకో బాగుంటుంది అని అనిపిస్తుంది.
తిని కూడా చెప్తాను. అది పన్నీర్ చూసారా ఎంత మంచిగా కుక్ అయింది, అంటే ఈవెన్గా. కొన్ని అయితే ఇట్లా అనగానే మొత్తం చితికిపోతాయి, ఇది అట్లా లేదు. ఎంత బాగుందో తెలుసా ఇది. వెజ్ లవర్స్ అయితే ఫుల్ ఫిదా అయిపోతారు దీనికి. ఎందుకు కస్టమర్స్ ఇట్లా వస్తున్నారు, రివ్యూస్ 5 out of 5 ఎందుకు ఇచ్చారంటే ఇందుకు, ద ఓన్లీ రీజన్. కమ్మగా ఉంది ఆ వెజ్ పన్నీర్ తింటుంటే, మీడియంలా ఉంది. అండ్ అంటే తగ్గట్టు అన్ని మసాలాస్ కానీ అన్నీ దానికి తగ్గట్టు టేస్ట్ ఉన్నాయి. అండ్ వీళ్ళ దగ్గర ఏంటి స్పెషాలిటీ అంటే ఈ పన్నీర్ దానికి వాళ్ళు మిక్స్డ్ కావాలంటే మీకు కర్రీ మిక్స్ చేసిస్తారు, లేదు అని అంటే మీకు పలావ్ సపరేట్, పన్నీర్ కర్రీ సపరేట్ ఇస్తారు. అండ్ బేస్డ్ ఆన్ కస్టమర్ వీళ్ళు ఇక్కడ సర్వ్ చేస్తారంట. నైస్ థింగ్ కదా. సో ఇప్పుడు ఈ మిక్స్డ్ నాన్ వెజ్ పులావ్ టేస్ట్ చేయబోతున్నా. ఇది ఒక యూనిక్ టేస్ట్ అనమాట, బాగుంది. ఎగ్ టేస్ట్, అట్లనే ఇది చికెన్ టేస్ట్, అంటే 10 పీసెస్ తిన్నాను. సో చికెన్ టేస్ట్, ఆ ప్రాన్ టేస్ట్, దానికి యూనిక్ టేస్ట్ తెలుస్తుంది. అండ్ ఇది మనకు చక్కగా మిక్స్డ్ కర్రీలా ఇచ్చారు కాబట్టి ఇప్పుడు నేను చికెన్ ఫ్రై పీస్ పులావ్ టేస్ట్ చేద్దాం అనుకుంటున్నా. చూడ్డానికి అయితే మంచిగా బ్రౌనిష్ ఫ్లేవర్లో, బ్రౌనిష్ కలర్లో చూడ్డానికి బాగుంది. తింటే కూడా బాగుంటుంది అనిపిస్తుంది. సో తినేసి చెప్తాను నేను. టేస్ట్ అమేజింగ్, చాలా బాగుంది. ఆ ఘాటు ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తుంది మనకు తింటుంటే. చక్క మనం అంటే ఇంట్లో చేసుకునే వాళ్ళలాగా. అండ్ లిటరల్లీ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ సీట్లో కూర్చున్న దగ్గర నుంచి మనం వెళ్ళిపోయేదాకా మనం ఎట్లా ఫీల్ అవుతాం అంటే, అరే మన అక్క వాళ్ళ ఇంటికి వచ్చామా, మన అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చామా అట్లా ఫీల్ అవుతాం. అంటే వాళ్ళ రిసీవింగ్ కానీ, తర్వాత వాళ్ళు పెట్టే విధానం కానీ, పలకరింపు కానీ చాలా బాగున్నాయి. వాళ్ళ ఫుడ్ లాగే నేనైతే ప్రేమలో పడిపోయాను వాళ్ళతో. సో ఇదైతే గ్రేవీ అంట, ఇక్కడ ఇది చాలా స్పెషల్ అంట. సో దీని గురించి ఇందాక నాకు చాలా చెప్పేశారు, చాలా బాగుంటుంది అని చెప్పి. సో అందుకని నేను ఇది కూడా టేస్ట్ చేస్తున్నాను. ఎంత బాగుందో తెలుసా, నాకు తెలిసి ఇట్లాంటి గ్రేవీ ఎవ్వరు తినుండరు. ఈ గ్రేవీకి ఏం పేరు పెట్టాలి? అమోఘం అనాలా, అద్భుతం అనాలా, సూపర్ అనాలా? పేర్లు పెట్టడానికి లేదు. డెఫినెట్లీ మీరు దీనికోసమైనా రావాలి, ఈ గ్రేవీ కోసమైనా. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వద్దు. వన్స్ ఇది కనుక మీరు మిస్ అయ్యారంటే మీ లైఫ్లో ఏదో మిస్ అయినట్టు నేనైతే అదే ఫీల్ అవుతా. చాలా అంటే చాలా బాగుంది. ఇది ప్రగతి నగర్లో ఉంది, అంటే ప్రగతి నగర్ రోడ్లో విస్తరాకు పులావ్. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వద్దు.
సో ఇదండి ఈరోజు ఇక్కడ విస్తరాకు పులావ్స్లో ఫుడ్ అయితే సూపర్ ఉంది. ఖచ్చితంగా మీరు వచ్చి ఇక్కడ ట్రై చేయాలి. అండ్ దీని అడ్రస్ వచ్చేసి హెచ్ఎంటీ హిల్స్, ప్రగతి నగర్ రోడ్, కూకట్పల్లి. వీళ్ళు స్విగ్గీ జొమాటోలో కూడా మనకి అవైలబుల్ ఉన్నారు. అండ్ అంతేకాదు క్యాటరింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరైనా కూడా మంచిగా పార్టీ ఆర్డర్స్ కావాలంటే వీళ్ళకి ఒక కాల్ కొట్టేయండి. టేస్టీ ఫుడ్ని ఎంజాయ్ చేసేయండి. అండ్ ఇలాంటి రెస్టారెంట్స్ ఇంకేమన్నా మీకు తెలిస్తే మా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము కూడా అక్కడికి వెళ్ళేసి ఫుడ్ అంతా టేస్ట్ చేసేసి మీకు ఎలా ఉందో చెప్పేస్తాం.